హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అయితే మా సుశీల అత్తమ్మలు అయితే ఇళ్ళల్లో చేరుతున్నారు. నేనైతే అదైతే వీడియో అయితే తీసి అయితే మీకైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వెల్కమ్ బోర్డు 2 floors అయితే ఇల్లు అయితే కట్టారు. ఇదంతా డెకరేషన్ అయితే చేయకముందు వీడియో. నేను డెకరేషన్ చేసిన వీడియో నెక్స్ట్ పార్ట్లో పెడతాను, పార్ట్ 2గా. ఇది హాల్లో, ఇది 2 floorలు కాబట్టి మెట్లు కూడా ఉన్నాయి. ఈరోజే ఓపెనింగు. చూసారు కదా, లోపల లైటింగ్స్ కానీ మొత్తం అడ్వాన్స్గా కట్టారు. ఇల్లుని మాత్రం మొత్తం ఎక్కడెక్కడ కబోర్డ్లు లాగున్నాయి. అది 1 room కాబట్టి అక్కడ కనపడవు కాబట్టి గ్లాస్ ఫ్రేమ్లు అయితే ఉన్నాయి. చూసారు కదా ఎంత అడ్వాన్స్గా ఉందో. కుళాయి కూడా మనకి ఎట్లా కావాలంటే అట్లాగైతే దాన్ని అయితే మనం బెండ్ చేసుకోవచ్చు. ఇదండి చూడండి, కబోర్డులు లాగి మనం దాంట్లో లోపల అయితే పెట్టుకోవచ్చు. దాన్ని మనం కడిగిన సామాన్లను అయితే అక్కడైతే పెట్టుకుంటే నీళ్ళు అనేది కారిపి అవి అయితే ఎండిపోతాయి కనపడకుండా. ఇప్పుడు అంత అడ్వాన్స్గా అయితే ఇల్లు అయితే ఉంది. సూపర్గా ఉంది ఇల్లు అయితే. ఈరోజు రాత్రి నుంచి అయితే మేమైతే అసలు నిద్రపోలేదు. డెకరేషన్ చేసిన వీడియో మళ్ళీ పెడతాను, ఎందుకంటే అందరూ ఉంటారని నేనైతే ముందే తీసేసాను. డెకరేషన్ అంతా ఇప్పుడు చేస్తున్నారు, నేను మళ్ళీ పెడతాను ఆ వీడియోని. ఇదంటే అడ్వాన్స్గా మనకైతే ఈ సినిమాల్లో అక్కడైతే ఉంటాయి ర్యాకులు. చూసారు కదా, మనం చేతితో నిండితే అక్కడ బొట్టలు పెట్టుకోవచ్చు. మీకు పై ఫ్లోర్లో అయితే నేనైతే నీట్గా చూపిస్తాను. చూడండి, పైన అయితే వ్యూ ఇట్లా ఉంటుంది. పైనుంచి కిందకి చూసినప్పుడు అర్థండి. ఇప్పుడు మనం అయితే లోపలికి ఎట్లా ఉంటుందో మొత్తం చూపిస్తాను. కబోర్డ్ ఇది, అదో కబోర్డ్ కూడా గ్లాస్లే. మనం పెట్టి ఆ డోర్ వేసేసుకుంటే దుమ్ము పడకుండా ఉంటుంది. కబోర్డ్లు కూడా సూపర్గా ఉన్నాయి. దేవుడు రూమ్ ఇది 1 room కాడ పైన ఫ్యాను. ఇదైతే ఇప్పుడు ఆ చిన్నీళ్ళు అయితే ఎక్కడ ఉండట్లేదు, చాలా రేర్గా ఉంటున్నాయి ఎక్కడో పెద్ద పెద్ద ఇల్లుల్లో. ఇదండి కింద 1 room మోడలే, పైన కూడా అదే మోడలు. ఇదిగోండి లాగి చూపిస్తున్నాను మీకైతే. మీరు కూడా ఇల్లు కట్టుకునేప్పుడైతే ఎట్లాగే కట్టుకోండి. దాన్ని మీకైతే ఇప్పుడైతే నేను క్లియర్గా అయితే చూపిస్తాను. అదొండి ఒక అబ్బాయి ఇల్లు అయితే డోర్ అయితే లాగుతున్నాడు. అక్కడ ఇంకో ర్యాక్ కూడా ఉంది. చూస్తున్నారు కదా మీరే, మళ్ళీ వేసేసుకోవచ్చు. సూపర్గా ఉన్నాయి. ఇది అటు పక్క కొంచెం వరండా లాగా ఉంది, అంటే తిరిగేదానికి. అక్కడి నుంచి ఇదండి అదే మన పోర్టు. నేనైతే జూమ్ చేసి మీకైతే చూపిస్తున్నాను కదా. మిద్ది పైన ఇది, మిద్ది పైన ఒక డైనింగ్ హాల్ లాగా ఒకటి కట్టుకోవడం, దానిపైన అయితే మా తమ్ముడు అయితే కొనుక్కో ఉన్నాడు. ఇప్పుడు అన్నిటికంటే హైగా పెద్దగా ఇల్లే ఉంది. దాని డోర్లు కూడా బయట గేట్లు కూడా ఎట్లా ఉన్నాయి చూసారు కదా. మనం ఇట్లా నెట్టినప్పుడు అట్లా వెళ్ళిపోతాయి. అయితే ఇప్పుడు సినిమా హాల్స్ కూడా అక్కడైతే ఉన్నాయి ఎక్కువగా. దాన్ని ఇప్పుడైతే పూర్తిగా తీసి చూపిస్తాను. చూస్తున్నారు కదా మీరే, ఇల్లు అయితే చాలా అడ్వాన్స్గా ఉంది. డెకరేషన్ చేసిన ఫోటోలు మళ్ళీ చూపిస్తాను. అదండి ఇల్లు మొత్తం. చూడండి, ఇప్పుడైతే ఆ సీసీ కెమెరా అరుస్తుంది వాళ్ళు దాన్ని పట్టుకున్నప్పుడు. అదండి అరుస్తుంది కదా లైట్ వెళ్ళి. అదే నువ్వు బాటిల్ పట్టుకున్నది అయితే అరిచేస్తుంది.